యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే బిఎంవి షోరూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. F450GS టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకోవడానికి. మన బండి అయితే తీసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజే తీయడం చూద్దాం. ఈరోజు మనకి రికార్డ్ అయితే కాలేదన్నమాట ఆడియో మనకి కెమెరాలో. నాయిస్ క్యాన్సిలేషన్ టోటల్లీ ఆన్లో ఉంచా, నా చుట్టూ మొత్తం సౌండ్లో ఉన్నాయి. అందుకని మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా నేనైతే మీకు డబ్బింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి, దీని తర్వాత వచ్చే వీడియో అయితే మన బైక్ సర్వీస్దే. సో లేట్ చేయకుండా మనం అయితే రోడ్ ఎక్కేద్దాం గైస్, అదనమాట. ఈరోజు మనం అయితే బిఎంవి షోరూమ్కి అయితే వెళ్తున్నాం చెప్పినట్టు. అండ్ ఫస్ట్ అయితే దత్తు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దత్తు దగ్గర నుంచి అప్పుడు మనం బిఎండబ్ల్యూ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. మన బండి కూడా సర్వీసింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. నేనైతే యాంగిల్ ఏం మార్చలేదు, ఓన్లీ దీనికి రాంగ్ ఎలా ఉంది అలాగే ఉంచేసాను. అండ్ అయితే మీకు షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసింది, మీరైతే చూసుకోవచ్చు. షార్ట్స్లో అది షార్ట్స్లో మనకి ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యానిమేట్ అయిపోయింది. ప్రాబబ్లీ జెమినైనా యూజ్ చేశాను. ఈ వ్లాగ్స్ అయితే జెమినై కానీ యూజ్ చేయట్లేదు. ఒకవేళ వాయిస్ ఏమైనా రాకపోతే డూ వాయిస్ డబ్బింగ్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ అదనమాట. చూద్దాం. నేనైతే షోరూమ్ దగ్గర అయితే కలుస్తాను. సేమ్ ఇక్కడ కూడా అంతే, కొంచెం సరిగ్గా రికార్డింగ్ అయితే కాలేదు. డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే సారీ. మనకి మైక్ కూడా అటాచ్మెంట్లో అయితే లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ బండి వచ్చేసి 450GS టెస్ట్ డ్రైవ్. ఇది నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే ఫుల్ రివ్యూ అయితే పెట్టాను అనమాట, ఫీచర్స్ గురించి అన్నిటి గురించి. మొన్న అయితే ఒక బ్రో అయితే వెనకతలు కూర్చున్నారు, BMW స్టాఫ్. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వితౌట్ క్లచ్ రైడ్ అయితే చేయమన్నారు అనమాట. ERC ఉంది కాబట్టి. ఇది టాప్ ఎండ్ మనం డ్రైవ్ చేస్తున్నది, ట్రాఫీ ఎడిషన్. అయితే మనకి అసలు బండి అసలు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు గైస్, అస్సలు ఇబ్బంది లేదు. అదిరిపోయింది బండి, కంఫర్ట్ అవన్నీ. కాకపోతే కొన్ని మిస్సింగ్ అనిపించాయి, లైక్ క్రూయిజ్ కంట్రోల్ ఎక్సెట్రా. అంటే ఆ ప్రైస్ రేంజ్ లైక్ 6.4 lakhs హైదరాబాద్లో మనం ఆన్ రోడ్ ప్రైస్ మనం ఇస్తున్నప్పుడు మనకు మినిమం ఆ మాత్రం రావాలి అని మనం ఆలోచిస్తాం కదా. అండ్ ఇది కూడా మనకు మహా అయితే 1 or 2 kilometers టెస్ట్ రైడ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఈ మాత్రం దాంట్లోనే మనకి చాలా తెలుస్తాయి అన్నమాట బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. 2000 RPM ఉంటేనే కానీ బండి ముందుకు కదలదు. 2000 RPM కన్నా తక్కువలో ఉన్నప్పుడు మీకు క్లచ్ వదిలేసి ఉన్నా సరే, ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మీరు క్లచ్ పట్టుకోకపోయినా మీకు ఈజీగా వెనక్కి అయితే వస్తుంది అన్నమాట వెహికల్. అండ్ ఇంకోటి, బైక్లో కొన్ని ప్యానల్ గ్యాప్స్ నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఫుట్ పెగ్స్ దగ్గర అలాగే ట్యాంక్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ బండికి. అండ్ రైడ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంది. అసలు సిటీ ట్రాఫిక్లో కూడా చాలా సింపుల్గా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఎటైనా సరే. ఈ బండి మనం డైలీ యూస్కి కూడా వాడచ్చు, అలాగే లాంగ్ డ్రైవ్స్కి కూడా మనం వాడుకోవచ్చు. బేసిక్ సెగ్మెంట్ ఫ్రమ్ BMW అనుకుందాం. ఇంతకుముందు 310 ఉండేది, ఇప్పుడు 450. అండ్ నన్ను అడిగితే వర్తే ఈ బైక్. ఆన్బోర్డ్ కంప్యూటర్ అవన్నీ అయితే ఇచ్చారు, హీటెడ్ గ్రిప్స్ ఇచ్చారు, చూడండి బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు, వెహికల్ ఇన్ఫో ఇచ్చారు, చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇలాగా. కాకపోతే దీంట్లో ఉన్న 3 వేరియంట్స్లో మనకి ఫస్ట్ స్టాండర్డ్ వేరియంటే మనం 6.4 lakhs పెట్టి తీసుకోవాలి. దాంట్లో మనకి ప్రో మోడ్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది, ఎండ్యూరో ప్రో. అలాగే కొన్ని మోడ్స్ మనకి అవైలబిలిటీలో ఉండవు, ERC అవైలబిలిటీలో ఉండదు. అట్ ద సేమ్ టైం ఇంజన్ బ్యాష్ ప్లేట్ ఉండదు, నకిల్ గార్డ్స్ ఉండవు, తర్వాత ఫ్రంట్ వైజర్ ఉండదు, ఏముండవు. జస్ట్ మీకు బైక్ అంతే. అండ్ ఒక మోడ్ కూడా మీకు అయితే ఉండదు. అండ్ మీరు దీనికి వచ్చేసరికి ఏది మన సెకండ్ వేరియంట్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్,
దానికి వచ్చేసరికి మీకు క్లియర్ వైజర్ వస్తుంది, ఇట్లా టింటెడ్ రాదు, క్లియర్ వైజర్ వస్తుంది. తర్వాత ప్లాస్టిక్ బ్యాష్ ప్లేట్ అయితే వస్తుంది అన్నమాట ఇంజన్కి. మీరే చూస్తున్నారు కదా, ఈజీగా 72 అయితే టచ్ అయింది మనకి ఇది సిటీలో. అండ్ దాంట్లో మీకు ఎక్స్క్లూజివ్లో కూడా మీకు ఈఆర్సీ అయితే రాదు, కానీ ప్రో మోడ్ మీకు యాడ్ అవుతుంది. ఇంకా కొత్తగా ఏమన్నా చెప్పాల్సినవి, ట్రాఫీ ఎడిషన్ మీకు తెలిసిందే, 7.4 lakhs అట్లా 7 lakhs అబోవ్ అయితే ఉంది బైక్. సో మీకు దీంట్లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ అయితే వస్తుంది అన్నమాట. ఒక టాప్ ర్యాక్ తప్పితే ప్రతిదీ వస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ తీసుకుని దానికి టాప్ ర్యాక్ వేయించుకోవడం బెస్ట్ అన్నది నా సజెషన్. అది మనది కూడా ప్లాన్ ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో మనకు కూడా తెలియదు. సో టెస్ట్ డ్రైవ్ అయితే ఇక్కడతో క్లోజ్ అనమాట. ఈ యూటర్న్ చేసుకుని మనం వెళ్ళిపోవడం, టెస్ట్ డ్రైవ్ క్లోజ్ అది దాంతే. సో ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇంతే. మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఎక్స్ట్రీమ్ 160R 4Vది 4th సర్వీస్ అయితే జరుగుతుంది. అండ్ ఓనర్షిప్ రివ్యూ కూడా అయితే ఉందన్నమాట. సో స్టే ట్యూన్, వీడియోస్ ఆర్ కమింగ్ అవుట్ సూన్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా నొక్కుంచుకోండి. ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే మనకి డౌన్ అవుతుంది.